క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ వీడియో సందేశాన్ని వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు శుభప్రద నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు స్వస్థతలు నాడు ఎందుకు చేశారు? ఈ ప్రశ్న వేయడానికి గల ప్రధానమైన కారణం, ఈరోజు స్వస్థత ప్రార్థనలు అని చెప్పి, స్వస్థత కూటములు అని చెప్పి, యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, మీరు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారా? ప్రాణాంతకమైన వ్యాధులతో సతమతమవుతున్నారా? అప్పుల బాధలున్నాయా? పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదా? రండి యేసుక్రీస్తు దగ్గరికి, మీ రోగాలన్నీ పోతాయి అని చెప్పి ప్రకటనలు చేస్తూ స్వస్థత ప్రార్థనల పేరుతో నూనె రాసి ప్రార్థనలు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు, నాడు అపోస్తలులు కానీ యేసుక్రీస్తు వారు కానీ స్వస్థతలు చేయలేదా? వారు స్వస్థతలు చేసి ఆనాడు ప్రజలను నమ్మించలేదా? కాబట్టి మేము కూడా అదే చేసి ఈరోజు ప్రజలను నమ్మిస్తున్నాము అని సమర్థించుకుంటూ ఉన్నారు. అయితే ఇలా సమర్థించుకునే ఎవరైనా సరే ముందు ఏదైనా ఒక పని జరిగింది అని అంటే బైబిల్లో దాని వెనక తప్పకుండా బలమైన కారణాలు ఉంటాయి. దేవుడు ఏదైనా ఒక పని చేశాడనంటే దాని వెనక ఒక సంకల్పం, ఒక ఉద్దేశం అన్నది తప్పకుండా దాగి ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో, ఆ సంకల్పం ఏంటో తెలియకుండా యథాలాపంగా అక్కడ రాయబడిన దానిని మనకు ఆపాదించుకుంటే దాని వలన బైబిల్లో లేనిది చేసిన వారమై పాపాన్ని ఒడిగట్టుకునే అవకాశం ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు మీకు స్పష్టమైన వివరణ ఇవ్వబోతున్నాను. ఏమాత్రం మీరు అనుమానం గురి కాకుండా క్రిస్టల్ క్లియర్గా మీతో ఈరోజు ఈ అంశానికి సంబంధించిన సంపూర్ణమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. అయితే మీరు ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. నమ్మకం ఉంచండి నా పైన. పూర్తిగా ఈ యొక్క సందేశాన్ని వినండి. తప్పకుండా ఈ విషయం పట్ల మీకు ఒక అవగాహన అన్నది వస్తుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి ఇందులో ఆత్మీయ విషయాలు కనుక మీకు బాగున్నాయి, నేను ఈరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను, నా జీవితానికి ఒక ఉపయోగకరమైన వాక్యం విన్నాను అని మీ మనసు కనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తద్వారా మాలాంటి వారికి మీ ప్రోత్సాహంతో పాటు ఆ దేవుడు కూడా మా కోసం ప్రార్థన చేయండి. తద్వారా ఆ దేవుని దయ కూడా మా మీద ఉంటుంది. తద్వారా మేము ఇంకా ముందుకు ధైర్యంగా ఆయన పనిలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు నాడు స్వస్థతలు ఎందుకు చేశాడు? మొట్టమొదటి కారణం ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆనాడు స్వస్థతలు చేయడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు అవి ఆయనకు సూచనలు. ఎలా చెబుతారండి అని అంటారా? ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం చేశాడు అని అంటే, యేసుక్రీస్తు వారి యొద్దకు తన శిష్యులను పంపాడు. ఎందుకు పంపాడు అని అంటే, ఇదిగో మేము మోషే గారి కాలం నుంచి మొదలుకొని ఎంతో కాలం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మొదలుకుంటే నేటి వరకు మా కోసం మెస్సియ వస్తాడని చెప్పి సుమారు 3000 సంవత్సరాల నుంచి మేము నిరీక్షిస్తూ ఉన్నాం కదా. అయితే ఆ నిరీక్షణ ఈరోజు ఫలించింది అని మేము భావిస్తూ ఉన్నాం. అయితే మేము ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసే ఆ మెస్సియవు నీవేనా, లేకపోతే ఇంకా ఎవరి కోసమైనా ఇంకా వచ్చేవారు ఉన్నారా అని అడిగి రండి అని చెప్పి పంపించాడండి తన శిష్యులను. ఇప్పుడు వారు వచ్చి ఇదే విషయాన్ని అడిగారు. ఏమని? ఇదిగో రాబోవాడు నువ్వేనా, మరొకని కోసం మేము ఎదురు చూడాలని చెప్పి యోహాను గారు మమ్మల్ని పంపించాడు అని చెప్పాడండి. చెప్పిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూడండి. 22వ వచనం. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. ఏమంటున్నాడు? మీరు ఇంతవరకు నేను మీ కళ్ళెదురుగా అనేక స్వస్థతలు చేశాను కాబట్టి మీరు చూశారు, మీరు కన్నవాటిని. అలాగే ఈరోజు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, ఈ యోహాను గారు తన శిష్యులను పంపడానికంటే ముందు యేసుక్రీస్తు వారు నాయిన్ అనే ఊరిలో ఒక యవనస్తుని చనిపోయినప్పుడు తిరిగి లేపాడండి. ఎప్పుడైతే ఈ విషయము ప్రజల నోట అంటే ప్రజల చెవికి వినబడిందో వారంతా కూడా ఇదిగో ఒక గొప్ప ప్రవక్త మన మధ్య వెలిశాడని చెప్పి ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటూ అదంతా వ్యాపించింది యేసుక్రీస్తు వారి గురించి. అయితే ఎప్పుడైతే ఇది వ్యాపించిందో అప్పుడే పంపించాడన్నమాట. అందుకే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రజలు ఏమైతే మాట్లాడుకునడం మీరు విన్నారో, ఇప్పుడు నేను చేయంగా మీ కళ్ళెదురుగా ఎన్నో స్వస్థతలు, ఎంతోమందిని రోగాలు నయం చేశాను కదా, మీరు చూశారు. మీరు కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి యోహాను గారికి చెప్పండి అన్నాడు. అంటే నేనే మెస్సయ్యను, నీకోసం నువ్వేనా మెస్సయ్య, లేకపోతే ఇంకా మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలని అంటే ఇప్పుడు స్ట్రైట్గా ఏం చెప్పాలి యేసుక్రీస్తు వారు? ఎస్ నేనే, మీరు అనుమానం పెట్టుకోకండి, నేనే మెస్సయ్యను అని ఒక్క మాటలో చెప్పాలి. కానీ అలా కాకుండా ఏమంటున్నాడు? మీరు కన్నవాటిని విన్నవాటిని పోయి యోహాను గారికి చెప్పండి అని అంటున్నాడు. చూడండి. అయితే ఆ కన్నవాటిని విన్నవాటిని ఏం చెప్పమంటున్నారు చూడండి. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి
గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. ఈ విషయాలు తీసుకెళ్ళి ఆయనకు చెప్పండి అన్నాడు. ఎందుకండి ఈ విషయాలు తీసుకెళ్ళి ఆయనకు చెప్పాలి? ఆలోచించండి, బాగా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. నేనే అని చెప్పకుండా తను చేసిన కార్యాలను చెప్పమంటున్నాడు చూడండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఈ వాక్యాలను ఒకనాడు బాగా విరివిగా వాడేవారులేండి. ఏమండి, అదొక కుంటివారు చూపు పొందుచున్నారు అని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని మరి పాంప్లెట్ మీద ముద్రించి ప్రకటనలు చేసుకునేవారు ఒకనాడు. ఈ సత్యం బయలుపరచబడక మునుపు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఈ సత్యాన్ని ప్రజల్లోకి తేక ముందు మరి ఈ యొక్క వాక్యాన్ని విరివిగా వాడుకున్నారు ఈ స్వస్థత బోధకులు. నేడు తగ్గించారు. మరి ఈ విషయాన్ని వెళ్ళి ఏమంటున్నాడు? మీరు యోహాను గారికి చెప్పండి. ఎందుకు చెప్పమన్నాడు తెలుసా? ఎప్పుడైతే ఈ యొక్క కార్యాలు అనగా యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ఈ అద్భుతాలు, ఈ యొక్క సూచక క్రియలు, ఈ మహత్కార్యాలు, వీటిని యోహాను గారికి చెబితే ఇప్పుడు యోహాను గారు ఏమనుకోవాలి? ఆ కార్యాలను బట్టి ఈయన మెస్సయ్య అని గుర్తించాలి. యోహాను గారనే కాదండి, ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం కానీ ప్రపంచ మానవాళి కానీ యేసుక్రీస్తు వారు ఈయన అని గుర్తించడానికి ఆయనకు సూచనలుగా ఈయనే ఆయన అని చెప్పడానికి హింట్స్, ప్రూఫ్స్గా ఆ యొక్క స్వస్థత చేసే ఆ యొక్క శక్తిని, ఆ యొక్క పవర్ను దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా చూస్తాం. అపోస్తలుల కార్యములు కూడా మీరు చూడండి, 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచాడు. ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని వలన మెప్పు పొందినవాడు అనేది ప్రజలకు తెలియాలనంటే ఇప్పుడు ఏం చేయాలి? సూచక క్రియలు చేయాలి, అద్భుతములు చేయాలి, ఆశ్చర్య మహత్కార్యములు చేయాలి. ఇవి చేయడం ద్వారా ఈయన యేసు అనగా తండ్రి అయిన దేవుని చేత మెప్పు పొందినవాడు అనడానికి ఒక సూచన, ఒక గుర్తు. ఎందుకంటే ఏమండి, అనేక మంది అప్పటికే కొన్ని కోట్ల మంది విస్తరించారండి ప్రపంచవ్యాప్తంగా. మరి అందులో ఈ మెస్సయ్య ఎవరు అని అంటే ప్రత్యేకంగా మరి ఆయనకంటూ కొన్ని సూచనలు ఉండాలి కదండి. ఉదాహరణకు ప్రియులారా, యేసుక్రీస్తు వారే ఒక విషయాన్ని చెప్పాడు. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 54వ వచనం. వారు ఈ వాక్యం కనుక మీరు అర్థం చేసుకోగలిగితే అవి సూచనలు కాదు మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు చూడండి. వాన వచ్చుచున్న మరియు ఆయన జనసమూహంతో ఇట్లా, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూసినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశంలో వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తించ నెరుగనేలా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెబుతూ పైకి వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాము? ఇదిగో వర్షం కురుస్తుంది. దక్షిణపు గాలి వీసిందంటే ఇదిగో ఎండ. ఏమంటారు? దక్షిణపు గాలి వీచుట చేత వడగాలి కొట్టును అంటే. అలాగే మీరు చూడండి, ఈరోజు కాలాలను గుర్తుపట్టాలన్నా, ఏమంటే ఒక వసంతకాలం గుర్తుపట్టాలని అంటే ఇదిగో ఏమవుతుంది? చెట్లన్నీ కొత్త చిగురుతో, కొత్త పూతతో వికసిస్తాయి. అప్పుడు చెట్లు అలా వికసిస్తున్నాయి, అలా కొత్త చిగురు వస్తుంది అని అంటే ఇది వసంతకాలము. అంటే కాలాన్ని కానీ ఏదైనా సరే మనం గుర్తించాలని అంటే దానికి ముందు సూచనలు ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు వారు మరి 3000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జనాలకు ఆయనే మెస్సయ్య అని తెలియాలని అంటే ఎవ్వరూ చేయని మహత్కార్యాలు, సూచక క్రియలు ఆయన చేయాలి. చేస్తేనే తప్ప ఈయన మెస్సయ్య అని చెప్పి ప్రజలు గుర్తించరు. కాబట్టి ఈయనే ఆయన అని చెప్పడానికి ఒక ప్రూఫ్స్, హింట్స్, గుర్తులుగా, సూచనలుగా వాటిని చెయ్యాలి అని చెప్పి దేవుడు ఆ పవర్స్ ఇచ్చి యేసుక్రీస్తు వారి చేత అద్భుతాలు చేయించాడు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మరి 2వ కారణం కూడా ఉంది యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికి. 2వ కారణం ఏంటి అని అన్నప్పుడు ప్రవచనాలు నెరవేర్చడానికి. అవునా? చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అనే మాట రాయబడింది. ఎవరట ఇక్కడ? యెషయా గారు ఎవరి గురించి చెబుతున్నాడు? రాబోయే కాలంలో మరి రాబోతున్నటువంటి మెస్సియా అనగా యేసుక్రీస్తు వారి గురించి ముందుగా హింట్స్ రాస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏం చేస్తాడట? మన రోగములను ఆయనే భరిస్తాడు. అంటే మన రోగాలను ఆయన భరిస్తాడు, మన వ్యసనములను కూడా ఆయనే వహిస్తాడు. అంటే ఇప్పుడు నీకు రోగాలు వచ్చాయంటే ఇప్పుడు ఆ మెస్సయ్య, రాబోయే ఆ మెస్సయ్య ఏం చేస్తాడు? నీ రోగాలు తీసివేస్తాడు అని ప్రవచించాడు. ఎవరు? యెషయా గారు. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ ఈ ప్రవచనాలు నెరవేరడానికి, అనగా ఆనాడు యేసుక్రీస్తు వారి గురించి ఇలాంటి ప్రవచనాలు ఎంతమంది అయితే చెప్పారో ఆ ప్రవచనాలు నెరవేరడానికి కూడా ఆయన మరి యొక్క
స్వస్థతలు చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి కావాలంటే మరి ఇది నిజంగా ఆ యొక్క ప్రవచనం నెరవేరడానికే చేశాడనంటే అవును ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అంటే యెషయా గారు యేసుక్రీస్తు రాక కంటే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించారు ఆయన ఈ పని చేస్తాడు అని చెప్పి. కనుక ఆ ప్రవచనాలు, ఆ వాక్యాలు నెరవేరాలి, ప్రవక్తల మాటలు నెరవేరాలి అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? తప్పకుండా రోగులను నయం చెయ్యాలి, స్వస్థతలు చెయ్యాలి, చనిపోయిన వారిని లేపాలి. ఎందుకంటే అది నెరవేరాలి, ప్రవచనాలు నెరవేరాలి, ఈయనే మెస్సయ్య అని ప్రజలు గుర్తించాలి. ఇందుకోసమే స్వస్థతలు చేశాడు అంతే తప్ప స్వస్థతలే ఆయన ప్రయారిటీ కాదు. కావాలంటే మీరు చూడండి, యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడైతే మరి భూలోకానికి వచ్చాడో తన శిష్యులతో ఆయన అన్న మాట మీకు జ్ఞాపకం ఉండొచ్చు. ఏంటి? ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు బయలు వెళ్ళుదము రండి అని అన్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని, ఇందు నిమిత్తమే కదా నేను దిగి వచ్చి తిని అని అంటాడు మార్కు సువార్తలో. అంటే నేను ఎందుకు వచ్చాను? సువార్త ప్రకటించడం కోసం వచ్చాను, స్వస్థతలు చేయడానికి కాదు. మరి స్వస్థతలు ఎందుకు చేశాడు? ఇప్పుడు చెప్పిన దానికి. స్వస్థతలు ఆయన మెయిన్ ప్రయారిటీ కాదు. మరి ఎందుకు చేశాడు? ప్రజలు గుర్తించాలి, ఆనాడున్నటువంటి జనసమూహం ఈయన మెస్సయ్య అని గుర్తుపట్టాలి, ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాలని. అంతేగాని స్వస్థతలు ఆయన ప్రయారిటీ, మొట్టమొదటి ప్రయారిటీ కాదు. అంతేకాదండి, ఏమన్నాడు ఆయన? ఒకసారి మత్తయి సువార్తలోని ఒక మాటను మీరు చూడగలిగితే 9వ అధ్యాయం 30వ వచనంలో ఆయన స్వస్థత చేశాడు. అక్కడే ఉంటుంది చూడండి. చేసి ఒక వ్యక్తికి గుడ్డివాని కనులు తెరిపించాడండి. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఏమండి? గుడ్డివాడికి కళ్ళు తెరిపించాడండి. దావీదు కుమారుడా నా కళ్ళు తెరిచి. అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ అలా వెళ్తూ ఉంటే ఈ గుడ్డివాడు మరి యేసుక్రీస్తు వారిని ఇదిగో నన్ను బాగు చేయవయ్యా అని అడిగాడు. అడగగానే బాగు చేశాడండి. బాగు చేసిన తర్వాత ఏమన్నాడు? నేను నీకు స్వస్థత చేసిన అనగా నీ కళ్ళు ఇచ్చినటువంటి ఈ వార్తను ఎవ్వరికి చెప్పవద్దు. ఎందుకన్నాడు ఈ మాట? ఎవరికి చెప్పొద్దని? ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంకొకరికి చెప్పారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? అందుకోసమే మరలా వాళ్ళ చాలామంది జనసమూహాలు అందుకోసం వచ్చే అవకాశం ఉంది. ఇదిగో నా కళ్ళు వచ్చాయి, ఎవరు చేశారంటే యేసుక్రీస్తు వారు చేశారు అంటే ఇప్పుడు ఏం చేస్తారు? చాలామంది అలా కళ్ళు కోల్పోయిన వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర అవసరం కోసం వచ్చే అవకాశం ఉంది, కానీ వాక్యం వినడానికి వచ్చే అవకాశం లేదు, ఆయన మాటలు వినడానికి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆయన మరో చోట ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు రొట్టెలు తిని తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారు, కానీ నా మాటలు వినడానికి కాదే మీరు అన్నాడు. అంటే ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు దెంపలు వచ్చేవారండి, గుంపులుగా విస్తారమైన జనసమూహం. ఆయన అలా లేవగానే ఉదయం 5 గంటలకే వచ్చి ఆయన ఉన్న చోట మరి పడిగాపులు కాసేవారు. మరి ఎందుకోసం వచ్చేవారు? అందులో ఎక్కువ శాతం మంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక రోగం నయం చేసుకోవడానికి, ఏదో ఒక వ్యాధి పోగొట్టుకోవడానికే ఎక్కువగా వచ్చేవారు. అది గమనించినటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అని అంటే, ఇదిగో మీరు వచ్చింది ఇందుకోసమేనయ్యా, మీరు రొట్టెలు తిని తృప్తి పొందటం వల్ల నన్ను వెంబడించుచున్నారు తప్ప నిత్య జీవం కావాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు అని అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో స్వస్థతలు మెయిన్ ప్రయారిటీ కాదు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్తూ తన శిష్యులతో కూడా ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడా? సర్వ సృష్టికి వెళ్ళి స్వస్థతలు చేయమన్నాడా? సువార్తను ప్రకటించండి అంటే ముందు సువార్త ప్రకటించండి అన్నాడు. సువార్తనే మెయిన్ ప్రయారిటీ తప్ప స్వస్థతలు మెయిన్ ప్రయారిటీ కాదా? ఒకవేళ స్వస్థతలే కనుక ఆయన యొక్క ప్రయారిటీలో ముఖ్యమైతే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే కేవలం నిష్ప్రయోజనమైన ఈ శరీరం కోసమే ఆయన ఎందుకు దిగొస్తాడు చెప్పండి? ఆయన ఉద్దేశంలో స్వస్థతలే కనుక ముఖ్యమని, ఆ స్వస్థతలు చేసే ప్రజలు నమ్మించాలని ఆయన అనుకుంటే ఈ నిష్ప్రయోజనమైన క్రియలు యేసుక్రీస్తు వారు చేసేవారు కాదు. లేకపోతే ఈ మాట ఆయన చెప్పేవాడు కూడా కాదు. అంతే కదండి. కొరింథీ పత్రికలో భక్తుడైన పౌలు ద్వారా దేవుడు ఏం రాయించాడో తెలుసా? ఈ జీవిత కాలం మట్టుకే కనుక మీరు ప్రభువునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ జీవిత కాలం మట్టుకే ఎవరు కూడా విశ్వసించకూడదు యేసుక్రీస్తు వారిని అన్నాడు. అంటే ఒకవేళ అలా చేశామా, ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే మనమే అతిపెద్ద దౌర్భాగ్యులము, పనికి వాళ్ళ వారము అంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశం కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం కానీ స్వస్థతలు మెయిన్ ప్రయారిటీ కాదు, స్వస్థతలు చేయడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఓకే ప్రియులరా, ఇది మీకు క్లియర్. తర్వాత చూడండి, మరి ఇప్పుడు శిష్యులు చేశారు కదా, అనగా అపోస్తలులు స్వస్థతలు చేశారు కదా. యేసుక్రీస్తు వారంటే ప్రవచనాలు నెరవేర్చడానికి, అలాగే
ఆయనకు అవి సూచనలు అని మనకు తెలిసిపోయింది. మరి అపోస్తలులు స్వస్థతలు ఎందుకు చేశారు అని అంటే, వీరు కూడా ఎందుకు చేశారు అని అన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. యేసుక్రీస్తు వారు మరి సగం పని చేసేసి, తన పనిని పూర్తి చేసేసి, మిగతా బ్యాలెన్స్ పనిని శిష్యులకు అప్పగించేసి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడండి. అలా చెప్పిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరి శిష్యులు వాక్య ప్రకటనను ప్రారంభించారు. అలా వాక్యాన్ని ప్రకటిస్తూ వారు కూడా అద్భుతమైన మహత్కార్యాలు, సూచక క్రియలు ఎన్నో చేశారు. మరి వారెందుకు చేశారు అని అంటే, ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే ఆనాడు శిష్యులు ఎందుకు చేశారు అని అంటే, వాక్యాన్ని స్థిరంగా, దానిని చెదిరిపోని గొప్ప బలమైన పునాది వేయడానికి మాత్రమే స్వస్థతలు చేశారు. అంటే వాక్యాన్ని స్థిరపరచడానికే స్వస్థతలు చేశారు తప్ప స్వస్థతల కోసం వాక్యం ప్రకటించలేదు. ఇది బాగా గుర్తించాలి మీరు. వాక్యం ప్రజల హృదయాల్లో స్థిరంగా ఉంచడానికే స్వస్థతలు చేశారు. అంటే వాక్యాన్ని స్థిరపరచాలి, అందుకోసమే స్వస్థత. అంతేగాని స్వస్థత కోసమే వాక్యము కాదు. ఆనాడు ప్రజలు మరి నిజంగా ఆనాడు ఉన్నటువంటి మనుషులు కానీ, ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాంటి వారు అంటే ఏదైనా సరే చూస్తే కానీ నమ్మరండి. ఉదాహరణకి మోషే గారి సందర్భం మీకు తెలుసు. మోషే గారిని మరి సీనాయి కొండ మీద కలుసుకున్నాడు దేవుడు. కలుసుకున్న తర్వాత, నాయన నువ్వు వెళ్ళి ఐగుప్తు బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న, మసిలిపోతున్నటువంటి నా పిల్లల్ని విడిపించడానికి నువ్వు నాయకుడిగా నా తరపున వెళ్ళు అన్నాడు. అప్పుడు ఏమంటాడు ఆయన, నువ్వు పంపిన వాడవు, నీవే పంపావు అని చెప్పి వారు నేను వెళ్ళి చెప్పినా నా మాట నమ్మరు అన్నాడు. మరి ఏం చేయాలి అప్పుడు అని అంటే, వెంటనే ఒక్కసారి ఆ మాటను చూసుకొని ముందుకి నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, వినండి. అందుకు మోషే చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ అని ఉత్తరం ఇచ్చాడు. వెళ్ళు నాయనా, నేను నిన్ను పంపిస్తున్నానంటే వారు నమ్మరు. వారు చాలా మొండినాయలు, వారు నమ్మరు. నువ్వు నాకు కనిపించావు, నన్ను పంపించాడు నాయకుడిగా మీకు ఉండడానికంటే కూడా నమ్మే మనుషులు వీరు కాదనగానే యేసుక్రీస్తు వారు అన్నాడు, దేవుడు అన్నాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర నేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అని అంటే సూచక క్రియ. ఆ తర్వాత మరొక సూచక్రియ చెప్పాడు. ఏంటంటే, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా 6వ వచనంలో. రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు అది కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె హిమమాయను. మరి ఆయన వారు నిన్ను నమ్మక, ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ బాగా వినండి 8వ వచనంలో, మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నీళ్ళ మీద, ఈ విధంగా చెప్తూ పోయాడు. అంటే వాళ్ళు నిన్ను నమ్మకపోతే మొదటి సూచక క్రియ చెయ్యి, అప్పుడు నమ్మలేదా రెండవ సూచక క్రియ చెయ్యి, అప్పుడు నమ్మలేదా ఇంకొక సూచక క్రియ చెయ్యి. ఎందుకంటే నమ్మించడానికి. ఆనాడు మోషే గారు దేవుని చేత పంపబడిన నాయకుడు అని ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలులను నమ్మించాలంటే ఈ సూచక్రియలు చెయ్యాలి. ఎందుకంటే ఆ మనుషులే అంత, ఇశ్రాయేలీలే అలా. అందుకే ఆనాడు కూడా ప్రజల హృదయాలలో యేసుక్రీస్తు వారిని, ఆయన వాక్యాన్ని స్థిరపరచాలంటే ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతములు చేయాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? వెనువెంటనే సూచక క్రియలు జరిగించడం ద్వారా ఏమైపోయిందని అంటే వాక్యాన్ని స్థిరపరుస్తూ వెళ్ళిపోయారు. మరి అంతవరకు మరి వాక్యాన్ని స్థిరపరచబడలేదంటే స్థిరపరచబడలేదండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏమంటాడు? ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే అప్పటికి ఇంకా పూర్ణమైనది రాలేదు కనుక పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగుననే మాట పై వచనాల్లో ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం అద్దంలో చూస్తున్నట్టుగా చూస్తున్నాం కానీ తర్వాత ముఖాముఖిగా చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి?
ఇంకా పూర్తి వాక్యము ఈ 66 పుస్తకాలు అనగా ఇంకా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ 27 పుస్తకాలు ఇంకా అప్పటికి రాయబడలేదు. పరిపూర్ణమైన వాక్య జ్ఞానం ఇంకా ఆనాడు ఉన్నటువంటి సమాజానికి అందబడలేదు. కాబట్టి వాటికి ప్రూఫ్స్గా ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి మరి దేవుడు అపోస్తలుల చేత అద్భుత క్రియలు, సూచక క్రియలు చేసినట్లుగా మనం చూస్తాము. అంటే అదొక పనిని బట్టే. మరి నేడు వాక్యం స్థిరపరచబడిందా? ఈరోజు వాక్యం స్థిరపరచబడిందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అనే మాట జాగ్రత్తగా ఉన్నది. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడిందట. అంటే ఇక స్థిరపరచబడిందా తర్వాతి కాలంలో వాక్యం అంటే? స్థిరపరచబడింది. అంటే పరిపూర్ణమైన జ్ఞానం వచ్చే వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. అలాగే 18వ వచనంలో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యంలో విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలిగి. అంటే దీనిలోకి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. మళ్ళీ ప్రకటన గ్రంథానికి సంబంధించి రాయబడింది కాబట్టి ఇది కేవలం ప్రకటన గ్రంథానికి సంబంధించిన వాక్యం అనుకుంటే పొరపాటు. ఇది పూర్తిగా వాక్యాన్ని అనగా ఈ పరిపూర్ణ ఈ బైబిల్కు సంబంధించిన మాట ఇదంతా. ఇందులో ఒకటి కలపకూడదు, ఇందులో ఒకటి మరొకటి తీసివేయకూడదు. అంటే దీని అర్థం ఏంటి? వాక్యం పూర్తిగా రాయబడింది, పరిపూర్ణంగా వచ్చేసింది, ఇక స్థిరపరచబడింది. ఇందులో నుంచి ఒకటి తీసివేయకూడదు, ఇందులో నుంచి మరొకటి కలపకూడదు. అంటే స్థిరపరచబడేంత వరకైనా స్వస్థతలు ఇవ్వడం జరిగింది. అవును, అందుకే ఆనాడు పౌలు గారి స్వస్థతలు చేయలేకపోయాడండి. ఏమండి, పౌలు గారు స్వస్థతలు చేయలేకపోయాడంటే? అవును. ఏమండి, పౌలు గారి చేతిగుడ్డలు అనగా ఆయన కర్చీఫ్ తగిలిన కూడా ఆనాడు మరి రోగాలు నయమైన వారు ఎంతోమంది ఉన్నారు పిల్లరా. ఆయన వాడిన చేతిగుడ్డలు తగలడం ద్వారా కూడా ఎంతోమంది రోగాలు నయమైపోయారు. కానీ తర్వాతి కాలంలో ఏమండి తన శిష్యులకే రోగం వస్తే ఏమండి ఆయన ఏమన్నాడు? తిమోతి నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకొని చెప్పి మెడిసిన్ వాడమంటున్నాడు. అలాగే ఇంకా కొంతమందిని కనుక మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, 4వ అధ్యాయం 20వ వచనంలోని మాట. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిను, త్రోఫిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని. రోగి అయినందున ఎవరిని? ఎరస్తును. త్రోఫిమును రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చాడట. అంటే ఇప్పుడు పౌలు గారికి కనుక ఆ యొక్క పవర్స్ అలాగే ఉండినట్లయితే ఇప్పుడు ఏం చేయాలి? స్వస్థత చేయాలి. వెంటనే తన చేతి గుడ్డలను పంపించైనా సరే తిమోతి గారిని నయం చేయొచ్చు, అలాగే మరి త్రోఫిమును కూడా నయం చేయొచ్చు. కానీ ఆనాడు చేయలేకపోయాడు. రోగి అయినందుకు ఎక్కడ విడిచిపెట్టేసి వచ్చాడట? కొరింథీలో, మిలేతులో విడిచి వచ్చేసాడట. ఒకనాడు ఎంతటి పవర్స్ ఉన్నాయి మరి అతనికి చేతికి తగిలిన గుడ్డలైనా సరే, అతని నడికట్టైనా సరే దాన్ని తీసుకెళ్ళి రోగి మీద పెడితే ఆ రోగాలు వదిలిపోయేట, దయ్యాలు పట్టిన వారికి దయ్యాలు వెళ్ళిపోయాయట. అంత పవర్స్ దేవుడు పౌలుకి ఇచ్చాడు. మరి అదే నడికట్టునో తన చేతికి తను వేసుకున్నట్టు తన చేతిలో ఉన్నటువంటి రుమాలునో తిమోతి గారికి కానీ అలాగే త్రోఫిము గారికి కానీ పంపించి నయం చేయొచ్చు. కానీ అలా చేయలేకపోయాడనంటే 1వ శతాబ్దంలోనే వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఆ స్వస్థతలు అన్నవి ఆగిపోయాయి. ఎందుకంటే ఆ స్వస్థతలు ఇవ్వడం వెనక కారణం ఏంటి అంటే వాక్యాన్ని స్థిరపరచడమే, సర్వసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశం. ఏమండి, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బాగా వినండి. ఇల్లు కట్టేటప్పుడు మరి ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారంటే పిల్లర్స్ వేయడం మనం చూస్తాం. ఈ పిల్లర్స్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లర్స్ కంటే ముందు ఆ యొక్క ఇనుప రేకులను లేకపోతే ఆ చెక్కలను ఆ పిల్లర్స్ వేయడానికి అనుగుణంగా ఏం చేస్తారంటే వాటిని కడ్డీలతో మరి కడతారండి. కట్టిన తర్వాత అందులో సిమెంట్ వేసి కొద్ది రోజులు అలాగే అది సెట్ అయ్యేంత వరకు అలా పెడతారు. ఎప్పుడైతే అది కొద్ది రోజులు అయిన తర్వాత సెట్ అయిపోతుందో అప్పుడు ఆ కట్టినటువంటి ఆ రేకులు కానీ ఆ యొక్క మరి చెక్కలు కానీ తీసేస్తే ఇక అది అలాగే నిలబడుతుంది ఆ పిల్లర్. మరి ప్రారంభంలో దాన్ని ఎందుకు కట్టారనంటే అది సెట్ అయ్యేంత వరకు, అది అలా స్థిరంగా నిలబడేంత వరకు వీటి సపోర్టు అవసరం. అది గట్టిగా నిలబడిందంటే వీటి సపోర్టు అవసరం లేదు. ఇది కూడా అంతేనండి. 66 పుస్తకాల మహాజ్ఞానం రాయబడేంత వరకు, ప్రజల హృదయాల్లో దాన్ని స్థిరంగా నాటేంత వరకు మాత్రమే ఆనాడు స్వస్థతలు అనే వీటిని ఆనాడు శిష్యులకు కానీ ఇవ్వడం జరిగింది, అపోస్తలులకు ఇవ్వడం జరిగింది. అందుకే వారు స్వస్థతలు చేశారు. వారి ప్రయారిటీ కూడా స్వస్థతలు చేయడం కాదు. అందుకే ఆయన ఏమన్నాడు పౌలు గారు రోమపత్రికలో? వినుట వలన విశ్వాసము కలుగును. దేని వలన? వినుట వలన. అయితే ఏం వింటే?
నాకు ఈ రోగం పోయింది, నాకు ఈ యొక్క అప్పుల బాధలు తొలగిపోయాయి, నా కుమార్తెకు పెళ్ళి అయింది యేసుని నమ్మిన తర్వాత అని చెప్పే ఈ వెర్రి సాక్ష్యాలన, ఈ వెర్రి మాటలను వినా కాదు. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తును గూర్చిన మాట వలన ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. అంటే ఈరోజు విశ్వాసం కలగాలి అని అంటే యేసు మాటలు విని విశ్వసించాలి తప్ప, ఇదిగో నేను పలానా చోటికి వెళ్తే నాకు రోగం బాగైంది కాబట్టి మీరు కూడా వెళ్ళండి మీకు బాగవుతుందని చెప్పి వారి మాట విని యేసును నమ్మడానికి మీరు వచ్చారనుకోండి, పలానా పాస్టర్ గారితో మరి పలానా సంఘానికి వెళితే నీకు బాధలన్నీ తీరిపోతాయి కాబట్టి అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆ మాటను బట్టి నువ్వు దేవుని నమ్ముకుంటానంటే అది విశ్వాసము కానే కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆయన గూర్చిన మాట. ఆ మాట ఏంటి? ఇదిగో యేసును నమ్మితే పరలోకం వస్తుంది, యేసును నమ్మితే నిత్య జీవం, ఆ యేసును నమ్మితేనే ఇదిగో మనకు పరలోకం వస్తుంది, యేసు లాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు అని చెప్పి ఆయన గుణగణాలు ప్రకటించినప్పుడు వాటిని విని విశ్వసించుట ద్వారా ఇదిగో నీకు విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం సరి అయిన విశ్వాసం. అంతేగాని రోగాలు పోయాయి అని చెప్పి వీటి వలన కలిగే విశ్వాసం సరైన విశ్వాసము కాదు నేడు ఈ రోజుల్లో. ఎందుకంటే ఈరోజు ఏం విని నమ్మాలి? వాక్యాన్ని విని మాత్రమే మనము నమ్మాలి. అందుకే ఆయన ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. చూసి నమ్మేవారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కనుక చూసి నమ్మారు. కానీ ఈరోజు నువ్వు యేసుక్రీస్తు వారిని చూడకపోయినా, అద్భుతాలు నీకు జరగకపోయినా, ఇదిగో యేసే గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మావు చూడు, ఇది అసలైన నిజమైన విశ్వాసం. ఎందుకంటే శిష్యుల ప్రయారిటీ కూడా స్వస్థతలు చేయడం కాదు, వారి ఆత్మను పరమునకు చేర్చడమే వారి యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత. అదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి మరి నేను కూడా స్వస్థతలు చేసే నమ్మిస్తానంటే అది సరైన మాట, సరైన విధానం కాదు. ఎందుకంటే వేయబడిన, ఒకసారి చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అంటే ఒకసారి యేసుక్రీస్తు వారు పునాది వేశారు, ఆ తర్వాత అపోస్తలులు దాని మీద కట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అపోస్తలులు, ఆ యేసుక్రీస్తు వారు వేసిన పునాది మీద గోడలు కట్టుకుంటూ వెళ్ళాలి. మరలా నేను కూడా సపరేట్ పునాది వేస్తా అంటే ఎలా? ఆనాడు వారు పునాది వేసిపోయారు ఈ స్వస్థతలు చేయడం ద్వారా, మహత్కార్యాలు సూచక క్రియలు చేయడం ద్వారా. ఆ రోజు వారు స్వస్థతలు ఆల్రెడీ వేసి పునాది వేసి వెళ్ళిపోయారు. మరలా నేను కూడా అలాంటి పునాదే వేస్తాను అని అంటే అది యేసుక్రీస్తు వారి మీద కట్టినటువంటి పునాది అనగా గోడ అవ్వదు. యేసుక్రీస్తు వారి మీద కట్టబడిన ఇల్లు అది అవ్వదు, అది ఇసుక మీద కట్టిన ఇల్లు అవుతుంది. యేసు అనే బండ మీద కట్టిన ఇల్లు అనబడదు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి జాగ్రత్తగా. అయినా ఈరోజు నిజంగా స్వస్థతలు అంటే ఆనాడు చేసినట్టు చేస్తారండి? కాసేపు నమ్ముదాం. ఈరోజు చేసే స్వస్థతలు ఏవైనా సరే నాడు జరిగినట్టు జరుగుతున్నాయా? ఎప్పుడు చూసినా కనబడని రోగాలు పోయాయని చెప్తారు తప్ప, ఒక కుంటివాణ్ణి తీసుకెళ్ళి ఒక పాస్టర్ దగ్గర నిలబెడితే డైరెక్ట్గా నయం చేయమనండి, ఒక గుడ్డి వాడిని కళ్ళు తెప్పించమనండి, ఒక చనిపోయిన వాడిని బ్రతికించమనండి, ఇవి చేయలేరు. ఏదో కనిపించని క్యాన్సర్ నయమైందనో, కనిపించని రోగాలు ఏవో పోయాయనో వీటి గురించి డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప కనిపించే రోగాన్ని నయం చేసిన వారు, ఆనాడు మరి భక్తులు నయం చేసినట్టుగా, భక్తులు లేపినట్టుగా, చనిపోయిన వారిని లేపినటువంటి దాఖలాలు ఈరోజు ఏ బోధకునిలో మనం చూడకపోతున్నాం. అంటే దానికి కారణం ఈరోజు ఎవరు ఆనాడు చేసిన స్వస్థతలు చేయలేరు. ఎందుకంటే మొదటి శతాబ్దంలోనే ఈ స్వస్థతలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే వాక్యం స్థిరపరచబడేంత వరకు వారికి అవి ఇవ్వబడ్డాయి. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో ఆ స్వస్థతలతో పని లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి మనము అని అంటే వాక్యమును ప్రకటించుము అంటాడు చూడండి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అన్నమాట మీకు తెలుసు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఈరోజు యేసుక్రీస్తు వారు ఏమండి, ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల కంటే ఇది ఉన్నతమైన గ్రంథము, సకల రుజువులతో రాయబడిన గ్రంథం అండి. దీన్ని బాగా నేర్చుకొని చెప్పాలే కానీ ఈ కేవలం ఆయన మాటలు ప్రకటించి మరి చాలామందిని మార్చొచ్చండి. చెప్పగలిగిన జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలి, ఆ దానికోసం కృషి చేయాలి. కానీ ఈరోజు స్వస్థతల గురించి చెప్పాల్సిన పనే లేదు. అలాగని మరి యేసుక్రీస్తు వారు ఈ రోజుల్లో కూడా స్వస్థతలు చేయడానంటే చేస్తాడు, అయితే ఆ చేసే పద్ధతి మారింది. అది ఎలాగో వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తప్పకుండా ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ విలువైన అభిప్రాయాలను మరి దయవుంచి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి తద్వారా మరింతగా మరి ఇంకా మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనందరికి కూడా అవకాశం కలుగుతుందని తెలియజేసుకుంటూ చిన్నగా ప్రార్థన చేసుకుని ముగిందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్నా తండ్రి, నీ మాటలు ఇంతవరకు నీ పిల్లలకు ప్రకటించాను నాయన. యేసుక్రీస్తు వారు అనగా
మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులు స్వస్థతలు ఎందుకు చేశారు అని అంటే 26 పుస్తకాల ఈ మహాజ్ఞానాన్ని ప్రజల హృదయాలలో నాటడానికి మాత్రమే తండ్రి. మరి ఆ వాక్యం స్థిరపరచబడిందా అని అంటే స్థిరపరచబడింది. మరి యేసుక్రీస్తు వారు స్వస్థతలు ఎందుకు చేశారు అని అంటే అవి మీకు ఆయనకు సూచనలుగా మీరు మరి రాయించారు తండ్రి. ప్రవచనాల ద్వారా ప్రవక్తల నోట పలికించారు నాయన. వాటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు చేశారు. వాక్యాన్ని స్థిరపరచడానికి మరి నేను అపోస్తలులు చేశారు. నేడు మాకు అప్పగించిన బాధ్యత తండ్రి వాక్యాన్ని ప్రకటించాలి. ఈ 66 పుస్తకాల మహాజ్ఞానాన్ని విడగొట్టి సరిగా విభజించి ఉపదేశించాలి అన్న ఆ ఆజ్ఞను మాకు దయచేశారు తండ్రి. ఈనాడు ఈ వాక్యాన్ని అనేకులకు ప్రకటించి మరి నాయన వినుట వలన విశ్వాసము కలుగునను ఈ మాటను మరి తండ్రి నీ పిల్లల హృదయాల్లో నాటబడగలిగినట్లుగా సహాయం దయచేదురని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన చేస్తూ పొంది ఉన్నాము కన్న తండ్రి. ఆమేన్.